14 hours బ్యాక్ ఇండియన్ నేవీ అఫీషియల్ గా తమ యొక్క ఎక్స్ హ్యాండిల్ లో బ్రహ్మోస్ మిజైల్స్ ను టెస్ట్ ఫైర్ చేసి ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హౌ రెడీ అని వార్ రెడీనెస్ ను ప్రకటించింది. బ్రహ్మోస్ అనేవి భారత్ తయారు చేసిన రాక్షసి క్షిపణులు. దీన్ని ఇంటర్సెప్ట్ చేసే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర లేదు. ఈ బ్రహ్మోస్ ను అరేబియన్ మహాసముద్రంలో ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఏ క్షణంలో అయినా దాడి చేయబోతోంది అని గ్రహించి పాకిస్తానీ సైనికులు ఒకేసారి రెసిగ్నేషన్స్ పెట్టారంట. ఈ లెటర్ను ఒకసారి చూడండి. రావల్పిండి హెడ్ క్వార్టర్స్ నుండి పాకిస్తాన్ ఆర్మీ ఆల్ ర్యాంక్ ఆఫీసర్స్కు పంపిన లెటర్ ఇది. ఇండియా మనపైన దాడి చేస్తుంది అని భయపడి చాలా మంది పాకిస్తానీ సైనికులు రిజైన్ చేస్తున్నారు. ఎవ్వరూ పదవి నుండి రిజైన్ చేయకూడదు, ధైర్యంగా ఉండాలి అని ఆదేశాలు ఇచ్చారు. అదే చేత్తో పాకిస్తానీ ఆర్మీ పోస్టులకు డైపర్ను కూడా పంపించండి. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ఉపయోగం ఉంటుంది. పాపం ఎన్ని ప్యాంట్స్ చేంజ్ చేస్తారు చెప్పండి. బ్రహ్మోస్ను చూసి ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయి. ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయడం అంటే బేల్పూరి తినే అమాయకమైన టూరిస్టుల ప్యాంట్లు విప్పి చూడడం కాదు, కల్మా చదివించి చంపడం కాదు. ఇక్కడ మనం మన శత్రువును తక్కువగా అంచనా వేయలేం. నేను లాస్ట్ వీడియోలో కూడా పాకిస్తాన్ గుంటనక ప్రిపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. పాకిస్తాన్ అన్ని కార్డ్స్ ను ప్లే చేస్తోంది. గల్ఫ్ దేశాల సపోర్ట్ కోరుకుంటోంది. చైనా పాకిస్తాన్ కు PL-15 మిజైల్స్ ను పంపింది అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ మిజైల్ 340 కిలోమీటర్ రేంజ్ కలిగినవి. టర్కీ పాకిస్తాన్కు హర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను పంపించింది అనే సమాచారం వస్తోంది. సో బలహీనమైన దేశాన్ని ఓడిస్తే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. చైనా, టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్కు సపోర్ట్ చేసి తమ దొంగ బుద్ధిని అందరికీ చూపించారు. చైనా రంగంలో దిగాలి. ఇది చూసి అమెరికా ఇండియాకు సపోర్ట్ చేయాలి. చైనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది అనేది ప్రపంచానికి తెలియాలి. ఇక్కడ చైనా యాంగిల్ను ఎవ్వరూ మర్చిపోకూడదు. జియోపాలిటిక్స్లో రైమ్ కాదు, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ ఏంటి అంటే ప్రస్తుతం అమెరికా చైనా మధ్య వ్యాపార యుద్ధం జరుగుతోంది. ఇందులో భాగంగా అమెరికా చైనా పైన టారిఫ్ విధించింది. ఈ టారిఫ్కు భయపడి పర్మనెంట్గా యాపిల్ ఫ్యాక్టరీస్ అన్ని ఇండియాలో షిఫ్ట్ అవ్వనున్నాయి. చైనా నుండి ఇండియాకు షిఫ్ట్ అవ్వనున్నాయి. సో ఎలాగైనా ఇండియాలో కేయాస్ను సృష్టించాలి అని చెప్పి చైనా పాకిస్తాన్కు ఆర్థికంగా సపోర్ట్ చేసి చిన్న మిజైల్స్ను కూడా సప్లై చేసి ఇండియా పైన దాడి చేయించగలదు. ఇండియాలో దాడులు చేయించి యుద్ధ వాతావరణాన్ని నింపి అమెరికన్ పెట్టుబడిదారుల దగ్గరకు వెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ కాదు అనే నేరేటివ్ను తయారు చేయబోతోంది చైనా. నేరేటివ్స్ను క్రియేట్ చేయడంలో, ప్రాపగెండా చేయడంలో చైనాకు తిరిగే లేదు. చైనా ఆవేశపడే అవసరం లేదు. ఇక్కడ ఇండియా తెలివైన దేశం, భారతీయులు తెలివైన వారు. మనం యుక్రెయిన్ గాజాలాగా ఏళ్ల తరబడి కవాతు యుద్ధాలు చేయలేము. ఇక్కడ మాకంత ఓపిక లేదు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్ రెస్పాన్స్ చేయబోతోంది. పాకిస్తాన్ను కొద్ది రోజుల్లో శిక్షించి వి విల్ బ్యాక్ టు అవర్ వర్క్. ఇండియాలో కేయోస్ సృష్టిస్తే చైనాకు కూడా ప్రమాదమే. బికాజ్ ఇండియా ద్వారా చైనాకు $100 బిలియన్ వ్యాపారం ఇయర్లీ జరుగుతూ ఉంటుంది. అదే పాకిస్తాన్ ద్వారా కేవలం $8 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. అండ్ ఇండియా యుద్ధంలో ఇరుక్కుంటే గల్ఫ్లో ఉన్న సౌదీ, UAE దేశాల నుండి ప్రతిరోజు వేల కోట్ల ఆయిల్ను ఎవడు కొంటాడు? గల్ఫ్ దేశాల హితంలో కూడా ఇండియా ఏళ్ల తరబడి యుద్ధంలో ఇరుక్కోవాలి అని లేదు. బ్రహ్మోస్ చూసి ఆ మాత్రం పాకిస్తాన్ భయపడాలి. బ్రహ్మోస్ యొక్క రేంజ్ 800 కిలోమీటర్స్. ఇవి కరాచీ పోర్ట్ పైన, కరాచీలో ఉన్న పాకిస్తానీ ఎయిర్ బేస్ పైన దాడి చేయగలవు. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 3 అంటే సౌండ్ స్పీడ్ కంటే 3 టైమ్స్ ఫాస్టర్గా ఉంటుంది. భూమి, సముద్ర, ఆకాశం 3 విధాలుగా దీన్ని ఎక్కువ పెట్టవచ్చు. బ్రహ్మోస్ మిగతా హమాస్ మిజైల్స్ కంటే ఎందుకు డిఫరెంట్ అంటే బ్రహ్మోస్ యొక్క ప్రొజెక్టైల్ చాలా లోయర్ గా ఉంటుంది. మామూలుగా మిజైల్స్ పారాబోలిక్ షేప్ లో ఇలా వెళ్తాయి. ఇలా వెళ్ళడం కారణంగా మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఈజీగా ఇంటర్సెప్ట్ చేయగలవు. కానీ బ్రహ్మోస్ ప్రొజెక్టైల్ అనేది చాలా ఫ్లాట్ గా ఉంటుంది. సో దీన్ని మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి పాకిస్తాన్ దీన్ని చూసి భయపడుతోంది. చైనా నుండి మిజైల్ను అడుక్కు తింటోంది. ఒకవేళ రేపు పాకిస్తాన్ LOC దగ్గర ఏదైనా మిస్ అడ్వెంచర్ చేస్తే, తమ యొక్క లలిత కళలు చూపించాలి అని చూస్తే కరాచీ పోర్ట్లో పారేది నీళ్లు కాదు, రక్తమని ఇండియన్ నేవీ హెచ్చరిస్తోంది. బ్రహ్మోస్ మిజైల్స్ కు కరాచీ పోర్ట్ కు వెళ్లి వచ్చే షిప్స్ ను కూడా ధ్వంసం చేసే కెపాసిటీ ఉంది. బ్రహ్మోస్ సత్తా అనేది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాదు, పబ్లిక్ గా ఉన్న డేటానే ఇది. బ్రహ్మోస్ గురించి పాకిస్తాన్కు కూడా బాగా తెలుసు. ఇండియన్ నేవీ సైకలాజికల్గా పాకిస్తాన్ను భయపెట్టడానికి అఫీషియల్గా బ్రహ్మోస్ టెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇండియన్ నేవీ పాకిస్తాన్తో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తోంది. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది ఇంకా ఎందుకు ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడం లేదు అని అడుగుతున్నారు. ఇది వీడియో గేమ్ కాదు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన ఈసారి కైనెటిక్ రెస్పాన్స్ అనేది ఇవ్వబోతోంది. కైనెటిక్ రెస్పాన్స్ అంటే పాకిస్తాన్లో దూరి దాడి చేయడం అని. ఇంతకుముందు బాలాకోట్లో, ఊరిలో మనం చేసింది స్ట్రాటజిక్ సర్జికల్ స్ట్రైక్స్, కోవర్ట్ ఆపరేషన్స్ చేశాం. దాక్కుని దాడి చేశాం. ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఫండింగ్ చేయడం ఆపడం లేదు. కాబట్టి ఈసారి కైనెటిక్ దాడులు జరగనున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఎయిర్ బేసెస్ను టార్గెట్ చేయబోతున్నారు. ఆసిమ్ మునీర్ నోటి నుండి వందే మాతర గీతాన్ని పాడించనున్నారు.
ముల్లా ఆసిమ్ మునీర్ నోటి దూలకు మూల్యం పాకిస్తానీ ప్రజలు చెల్లించబోతున్నారు. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ద్వారా దాడులు లేట్ అవ్వడం లేదు, యుద్ధం కోసం ప్రిపరేషన్ జరుగుతోందండి. ఎల్ఓసి వద్ద ఉన్న విలేజెస్లోని ప్రజలను బంకర్స్లో షిఫ్ట్ చేస్తున్నారు. బంకర్స్ అంటే సొరంగాల్లో తరలిస్తున్నారు. ఒకవేళ పరస్పర దాడుల్లో ప్రజలు గాయపడకూడదని చెప్పి సొరంగాల్లో తరలిస్తున్నారు. ఇండియా సడన్గా దాడి చేస్తే పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేస్తుంది. ఈ ప్రతిదాడిలో ఇండియన్ సైడ్లో ఉన్న విలేజర్స్ చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాశ్మీర్ బార్డర్ వద్ద హాస్పిటల్స్ను, బెడ్స్ను, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెడీ చేసుకుంటున్నారు. రేపు యుద్ధం వస్తే మన సైడ్ నుండి కూడా సైనికులు గాయపడే లేదా వీరగతి పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టే ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మన మీడియా ఛానల్స్ ఒక్క విషయం తెలుసుకోవాలి. యుద్ధం అంటే మన సైడ్ నుండి కూడా సైనికులు చనిపోతారు. ఆ క్యాజువాలిటీస్ చూసి ఇండియన్ ఆర్మీ పైన వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు. ఒక బీఎస్ఎఫ్ జవాన్ను పాకిస్తాన్ బంధిస్తే ఏదో పెద్దగా అరిచి గోల పెడుతున్నారు, నోరు లేసుకొని వస్తున్నారు. అక్కడ బిగ్ బాస్ షో నడవడం లేదు. మండే రోజు నామినేషన్స్ చేసి సాటర్డే రోజు ఎలిమినేట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ కంటే మన సొసైటీ చాలా ప్రమాదం. మన సోషల్ మీడియా ఇండియన్ ఆర్మీ పైన వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటుంది. ఎస్, ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను పట్టుకున్నారు, అయితే ఏంటి, అతన్ని చంపేస్తే 100 మంది పాకిస్తానీ సైనికుల ప్రాణాలు తీస్తుంది ఇండియన్ ఆర్మీ. అంతలోనే వేలెత్తి క్రిటిసైజ్ చేయాలా? ఇటువంటి సమయంలో ఇండియన్ ఆర్మీకు అండగా ఉండాలి. సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ యొక్క ఆత్మస్థైర్యం పైన దెబ్బ పడకుండా చూడాలి. అంతేగాని పాకిస్తాన్ ఒక బీఎస్ఎఫ్ జవాన్ను ఎత్తుకుపోయిందంట, ఇన్ని రోజులైనా మన ఇండియన్ ఆర్మీ ఏమీ చేయలేదు, ఇది ఇండియన్ ఆర్మీ యొక్క ఫెయిల్యూర్ అని కమెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇండియన్ ఆర్మీ పంజాబ్ బార్డర్లో ఉన్న ఫార్మర్స్కు 2 రోజుల టైం ఇచ్చి తమ పంటను ఎత్తేయాలి అని చెప్పారు. ఎందుకంటే క్రాస్ బార్డర్ ఫైరింగ్లో రైతుల పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా చెప్పారు. నెక్స్ట్ ఒక కార్టూన్ గురించి చెప్పాలి. పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ మీడియా ముందుకు వచ్చి పాకిస్తాన్ యొక్క 130 అణు ఆయుధాలు భారత్ వైపు ఎక్కువ పెట్టబడ్డాయి అన్నాడు. మొన్న భుట్టో అనే ఇంకొక కార్టూన్ గురించి చెప్పా కదా, సింధు నదిలో ప్రవహించేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కార్టూన్స్ ను పట్టించుకొని టైం వేస్ట్ చేసే అవసరమే లేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భయపడి న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కు రెడీ అయ్యాడు. కూర్చొని మాట్లాడదామని సర్దుకున్నాడు. మొరిగే కుక్క కరవదు అన్నట్లు వీళ్ళ ఆర్మీ జనరల్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్ ను డిప్లొమాటిక్ వీసాలో విదేశాలకు పంపారు. 50% F-16 యుద్ధ విమానాలు సర్వీసింగ్ లో ఉన్నాయి. పాకిస్తాన్ లో ఉన్న 8 సబ్మరైన్స్ లో 4 సబ్మరైన్స్ పనిచేయడం లేదంట. వార్ ట్యాంకర్స్ లో కొట్టడానికి పెట్రోల్ లేని పరిస్థితి. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ తన పైన భారత్ యుద్ధ విమానాలతో దాడి చేస్తుందని చెప్పి సేఫ్ బంకర్ లో, అండర్ గ్రౌండ్ లో, సొరంగాల్లో దాక్కున్నాడు. 5 రోజుల నుండి ఈ వ్యక్తి యొక్క పత్తా లేదు. ఇంకోవైపు మన ఇండియన్ ఆర్మీ చీఫ్ మొన్న కాశ్మీర్లో మీటింగ్ చేశారు. భూమి మీద నిలబడి ఐఎమ్ హియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఇండియన్ ఆర్మీ చీఫ్ అంటూ ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా చీఫ్ అయిన హసన్ నజ్రుల్లాను ఎలాగైతే బంకర్ బస్టర్ బాంబ్స్తో దాడి చేసి చంపిందో అలా భారత్ కూడా తనపైన దాడి చేస్తుందని భయపడుతున్నాడా అనేది తెలియదు. ఇక పాకిస్తాన్ యొక్క ద సో కాల్డ్ న్యూక్లియర్ వెపన్స్ దగ్గరకు వస్తే పాకిస్తాన్ ఆవేశపడి మా పైన ఒక్క ఆయుధాన్ని ప్రయోగిస్తే ఈ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా ఇండియన్ ఆర్మీ చేయగలదు. ఈ విషయం పాకిస్తానీలకు కూడా బాగా తెలుసు. న్యూక్లియర్ యుద్ధం వస్తే అమెరికా, చైనా ఇన్వాల్వ్ అయ్యి డీఎస్కలేట్ చేస్తారు. ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టే స్టేట్మెంట్స్. ఇవన్నీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కేయాస్ ను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న పని. तो फिर जंग के लिए तैयार हो जाए. ये जो होरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा. ये जो 130 ఈ హనీఫ్ ఎవడో తెలుసా? ఇతనికి మిలిటరీకి ఎటువంటి సంబంధం లేదు. ఇతను రైల్వే మినిస్టర్ అండి. మన కర్మ చూడండి, రైల్వే మినిస్టర్ న్యూక్లియర్ థ్రెట్ ఇస్తున్నాడు. మీ పక్కలో ఉన్న ఇరాన్ను చూసి నేర్చుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ ఇరాన్లో కేవలం సుప్రీం లీడర్ అలీ ఖమీనీ గారే ఇవ్వగలరు. ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ను రైల్వే మినిస్టర్, రోడ్ మినిస్టర్లు ఇవ్వకూడదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇలాంటి న్యూక్ వార్నింగ్స్ ఎవరు ఇవ్వాలి? ఆసిమ్ మునీర్ లేదా షెహబాజ్ షరీఫ్ ఇవ్వాలి. పాకిస్తాన్ పార్లమెంట్లో టీ అమ్మేవాడు, సమోసా తయారు చేసేవాడు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అన్నీ ఆపుకొని షెహబాజ్ షరీఫ్ ఒక మూలకు కూర్చొని ఉంటే లల్లు ముల్లుగాలు వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు. మేజర్ వార్ అప్డేట్. మన బలోచ్ సోదరులు బలోచిస్తాన్లో దీపావళి చేస్తున్నారు. మొన్న మనం చెప్పుకున్నాం కదా, పాకిస్తాన్ జీప్ పైన దాడి చేశారు అని. లాస్ట్ 24 గంటల్లో బలోచ్ ఫైటర్స్ బలోచిస్తాన్లో ఉన్న టర్బాన్, హోషబ్, ముస్తాంగ్లో ఉన్న పాకిస్తానీ ట్రూప్స్ పైన దాడి చేశారు. 10 మందికి పైగా పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. ఇంకొక వైపు సింధు ప్రావిన్స్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు పాకిస్తాన్లో ఈ మ్యాప్లో కనిపిస్తున్న పంజాబ్ రాష్ట్రం చాలా రిచ్ అని. ఈ పంజాబ్ రాష్ట్రం నుండే క్రికెట్ ప్లేయర్స్, మిలిటరీ ఆఫీసర్స్, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసేవారందరూ ఈ పంజాబ్ నుండే వస్తారు. మిగతా బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, గిల్గిత్ బాల్తిస్తాన్ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ పూర్గా ఉంటారు, బీదవారిగా ఉంటారు.
పంజాబ్ నాయకులు ఏమంటున్నారు అంటే పాకిస్తాన్కు వెళ్లే సింధు నది, అదే ఇండస్ నది సింధ్ రాష్ట్రానికి వెళ్లకుండా మధ్యలో కెనాల్స్ను కట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ కెనాల్స్ను పంజాబ్లో కట్టి పంజాబ్లో సింధు నదిని ఆపడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సింధు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో సింధు రాష్ట్రం నుండి కూడా పాకిస్తాన్కు ఫ్రిక్షన్ అనేది ఉంది. మనందరికీ తెలుసు పెహల్గాం దాడుల తర్వాత ఇండియాలో పాకిస్తానీలందరినీ అమిత్ షా గారు 48 గంటల్లో వెళ్ళిపోవాలి అని ఆదేశాలు ఇచ్చారు. అయితే న్యూఢిల్లీ, మహారాష్ట్ర, మన హైదరాబాద్లో చాలామంది పాకిస్తానీలు డెడ్లైన్ డేట్ దాటిపోయినా కూడా ఇండియాను వదిలి వెళ్ళడం లేదంట. ఎవరైతే ఇండియాను వదిలి వెళ్ళిపోరో అటువంటి వారికి 3 లక్షల ఫైన్ పెట్టారు, 3 ఏళ్ల జైలు శిక్షను కూడా ప్రకటించారు. భారతీయ వ్యవస్థలో ఇంత పెద్ద లూపల్ ఉంది అని ఇప్పుడే తెలుస్తోంది. మన ఇండియన్ ముస్లిమ్స్ అమ్మాయిలు ఎంతో మంది పాకిస్తానీలను పెళ్లి చేసుకున్నారు. అక్కడ కడుపు చేసుకుని ఇండియాకు వచ్చి డెలివరీ చేసుకుంటున్నారు. భారత్ లో ఉన్న ఉచిత పథకాలను వాడి, ఉచిత హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ను వాడి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేసుకుంటున్నారు. मैं कराची से आई हूँ with my son. He is Pakistani national and I am Indian national. So I don't. ఒక్క ఇండియన్ పంజాబ్ లోనే 83,000 మంది ఆడవారు పాకిస్తాన్ లో పెళ్లి చేసుకుని ఇండియాలో పిల్లల యొక్క డెలివరీ చేసుకున్నారు. ఇండియా ఏమైనా బేబీస్ ను డెలివరీ చేసే ఫ్యాక్టరీనా? ప్రతి ఇయర్ పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ కడుపు చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చి ఇండియన్ ట్యాక్స్ పేయర్ డబ్బుతో గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ చేసుకుంటున్నారు. చాలా పెద్ద స్కామ్ అండి ఇది. ఎవరెవరైతే పాకిస్తానీలను పెళ్లి చేసుకున్న ఆడవారు ఉన్నారో అటువంటి వారిని తక్షణమే ఇండియన్ నేషనల్ సిటిజన్షిప్ను రద్దు చేయాలి. ఈ ఆడవారిలో చాలా మందికి పాకిస్తానీ సిటిజన్షిప్పే లేదంట. ఇండియన్ సిటిజన్షిప్తో వీళ్ళు వీసా తీసుకొని పాకిస్తాన్కు వెళ్ళడం, అక్కడ కడుపు చేసుకోవడం, మళ్ళీ వీసాతో తిరిగి ఇండియాకు రావడం, ఇక్కడ పిల్లల్ని కనడం, ఇదే తంత అయిపోయింది. ఇటువంటి ఆడవారి తల్లిదండ్రుల ఫ్యామిలీకు ఉచిత పథకాలను క్యాన్సిల్ చేయాలి. హైదరాబాద్లో ఎంతమంది సానియా మిర్జాలు ఉన్నారో జల్లడి పట్టాలి. అందరినీ అత్తా ఇంటికి సాగనింపాలి. ఇక్కడ మళ్ళీ మన లిబరల్ మహానుభావులు వచ్చి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరిగాయి, పాపం వీళ్ళు ఎక్కడికి పోతారు, మనం జాలీగా ఉండాలి అంటారు. లిబరల్ దేవుళ్ళారా, దే ఆర్ వయలేటింగ్ వీసా రైట్స్. ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకొని పాకిస్తాన్ సిటిజన్షిప్ పొందకుండా ఇండియన్ నేషనల్ అని చెప్పుకొని ఇండియాలో ఉంటున్నారు. ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్నారు. రాజ్యాంగం ప్రకారం ఇది తప్పు. దయచేసి మీ లిబరల్ భావాజాలాన్ని ఈ టైంలో కాదు, నెక్స్ట్ యుద్ధం తర్వాత రండి. మంచిగా ప్రజలను బ్రెయిన్ వాష్ చేయండి. ఒకే స్క్రిప్ట్ను అందరూ చదవండి. అందంగా అందరినీ ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు దయచేసి ఈ విషయంలో ప్రొటెస్టులు చేయొద్దు, రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఫస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం, కాశ్మీరీ లోకల్ సపోర్ట్ లేకుండా పెహల్గాం వంటి దాడి జరిగే ఛాన్సే లేదు అని. నిన్న ఈ పెహల్గాం దాడికి సపోర్ట్ చేసిన 15 మంది లోకల్ కాశ్మీరులను అరెస్ట్ చేశారు. ఈ 15 మంది లోకల్స్ పెహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులకు సేఫ్ హౌసెస్ ను అరేంజ్ చేశారంట. లోకల్ సిమ్ కార్డ్ను అరేంజ్ చేశారు. వెపన్స్ను, ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ను ప్రొక్యూర్ చేసి పెట్టారు. ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఎప్పుడు డిప్లాయ్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ను ఇచ్చారు. ఉగ్రవాదులు బేసిరన్ వ్యాలీకు ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పారు. రూట్ మ్యాప్ కూడా ఇచ్చారంట. వీళ్ళు షూటింగ్ తప్ప అన్నీ చేశారు. పెహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులతో పడుకోవడం తప్పితే అన్నీ చేశారు. ఇల్లు, వాకిళ్ళు, ఫుడ్, బెడ్, డ్రెస్, సిమ్ అన్నీ అరేంజ్ చేశారు. మొదటగా మన ఇళ్లను క్లీన్ చేయాలి. కర్ణాటక నుండి పెహల్గాం అందాలను చూడడానికి వెళ్ళిన మంజునాథ గారి ప్యాంట్ విప్పి చూసి కన్ఫర్మ్ చేసి చంపడం తప్పితే వీళ్ళు అన్నీ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఒక కాశ్మీరీ ఏమంటాడు అంటే, మాకు టూరిజం వద్దు, డెవలప్మెంట్ వద్దు, కాశ్మీర్ను ఇండియా కాదు అల్లా నడుపుతోంది అన్నాడు. ఇంకొక పక్క ఇలాంటి కొంతమంది కాశ్మీరీ లోకల్స్ కారణంగా రియల్ కాశ్మీరీస్ బాధపడుతున్నారు. మా టూరిజం మీద దెబ్బ పడింది, దయచేసి అందరూ తిరిగి కాశ్మీర్కు రండి, మా పొట్ట కొట్టద్దు అని బాధపడుతున్నారు. రియల్ కాశ్మీరీస్ ఏమంటున్నారు అంటే, అతిథులపైన దాడి చేయడం మా కల్చర్ కాదు అంటున్నారు. కాశ్మీర్లో ఇంకా కొంతమంది రాడికల్స్ ఉన్నారు. ఇంకొక విషయం, ఉగ్రవాదులు దాడి చేసిన బాసిరన్ వ్యాలీ 2 రోజుల ముందే ఓపెన్ అయిందంట. సో అక్కడ ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కువగా లేదు అని గమనించి ఈ కాశ్మీరీ లోకల్స్ ఉగ్రవాదులకు ఆ లొకేషన్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి. ఇండియా పాకిస్తాన్ పైన క్రేజీ కార్డ్ను ప్లే చేసింది. ఆ క్రేజీ కార్డ్ పేరే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఫోటోలో మన ఇండియన్ దౌత్యవేత్తలు తాలిబాన్తో మీటింగ్ పెట్టారు. తాలిబాన్ అన్కండిషనల్గా ఇండియాకు సపోర్ట్ చేయనుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి కొత్త ఫ్రంట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో తాలిబాన్ యొక్క హోల్డ్ ఎక్కువగా ఉంది. టీటీపీ ఫైటర్స్ అక్కడ ఎక్కి దిగుతున్నారన్న విషయం మనందరికీ తెలుసు. సో బలోచిస్తాన్లో బలోచ్ ఫైటర్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ ఫైటర్స్, సింధ్ ప్రావిన్స్లో కూడా మనకు ఒక ఫ్రంట్ ఓపెన్ అయింది. ఆ ఫ్రంట్ పేరేంటి అంటే, పంజాబ్లో కెనాల్ కట్టకూడదని ప్రొటెస్ట్ చేస్తున్న ప్రొటెస్టర్స్ కూడా పాకిస్తానీ ప్రభుత్వంతో గుర్రుగా ఉన్నారు. అరేబియన్ సీలో ఐఎన్ఎస్ విక్రాంత్, పీఓకేలో ఇండియన్ ఆర్మీ, ఇలా అన్ని వైపులా పాకిస్తాన్ను చుట్టుముట్టారు. పాకిస్తాన్కు సైలెంట్గా చైనా సపోర్ట్ చేస్తోంది.
ఇరాన్ మధ్యలో దూరి నేను మధ్యత్వం చేస్తాను అంటోంది. అన్నా ఇరాన్, మీ దేశంలో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెడీగా ఉంది, కొంచెం చూసుకోండి. సో ఈ ఇండియా పాకిస్తాన్ జియోపాలిటిక్ టెన్షన్లో చాలా దేశాలు తమ తమ స్కోర్స్ను సెటిల్ చేసుకుంటున్నారు. అది ఎలా అంటే ప్రపంచం మొత్తం ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేయాలి అని చూస్తోంది. చైనా ఏం ప్లాన్ చేస్తోంది అంటే చైనా తైవాన్ పైన దాడి చేసి తైవాన్ను ఆక్రమించుకోవాలి అని చూస్తోంది. సో ఈ విధంగా వేరు దేశాల్లో వేరు ఫ్రంట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అగైన్ ఇరాన్ దగ్గరకు వస్తే మీరు ట్రైనింగ్ ఇచ్చి ఫండ్ చేసిన హమాస్ ఇన్స్పిరేషన్తోనే ఈ ఎదవలు పహల్గాం పైన దాడి చేశారు. ఈ ఉగ్రవాదానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరే సార్. మాకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, వెనక నుండి మీ సహాయం మాకు అవసరం లేదు. సో ఇటువంటి క్వాలిటీ జియోపొలిటికల్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కంటెంట్ కోసం దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.